రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. చట్టం అందరికీ ఒక్కలాగే వర్తిస్తే బాగుండేది తేజ. కానీ క్రైస్తవులకు మాత్రం చట్టం అసలు వర్తించదు, క్రైస్తవులు అసలు పట్టించుకోము అన్నట్లుగా ప్రభుత్వాలు వ్యవహరించడమే బాధాకరమైన విషయం. ఈరోజు అభినయ్ దర్శన్ మీద జరిగిన దాడిని ప్రపంచం మొత్తం చూశారు. రహస్యంగా జరిగింది కాదు అది. అతను వెహికల్లో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళేటప్పుడు కొంతమంది వ్యక్తులు ఆ కారును వెంబడించడం వీడియోలో చూసాం. ఆ కారులో ఉన్న వ్యక్తిని బయటికి లాగడం వీడియోలో చూసాం. అతన్ని ఆ పొదల మధ్యలోనికి అడవులోనికి లాక్కొని వెళ్ళి అతని మీద దాడి చేయడాన్ని చూసాం. ఆ కారు మీద కోడిగుడ్లు విసరడాన్ని చూసాం. పూర్తి ఆధారాలు ఇవన్నీ కూడా చీకట్లో జరిగిన విషయం కాదు. ఇది జనాలందరికీ తెలిసేలాగా వీడియోలు ఉన్నాయి, ప్రజలందరూ చూశారు. ఆ సంఘటన జరిగిన తర్వాత అక్కడ పదుల సంఖ్యలో జనం చేరుకున్నారు అక్కడికి. ఆయన్ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళారు. సీతారామరాజు జిల్లాలో పాడేరు నియోజకవర్గంలో గడిచినటువంటి ఒక 2 నెలలుగా అభినయ్ దర్శన్ పాదయాత్ర చేస్తున్నాడు. కొన్ని రోజులుగా అతనికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పి ఓపెన్ గానే అతను వీడియో చేసి ప్రజలందరికీ తెలిసేలాగా చెప్పాడు. కొన్ని నంబర్స్ కూడా ఇచ్చాడు. ఈ నంబర్స్ నుంచి నన్ను బెదిరిస్తున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నాకు రక్షణ కల్పించండి అని అడిగాడు. ఇప్పుడు నాకు ఇబ్బందిగా ఉంది, నన్ను చంపుతానంటున్నారు, నన్ను టార్గెట్ చేశారు, నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు అని ఒక మనిషి నోరు తెరిచి సోషల్ మీడియాలో వీడియోలు చేసి అప్లోడ్ చేసి తన కష్టం గురించి చెప్పుకుంటే కూడా కనీసం చిన్న ఎంక్వైరీ కూడా ఆ విషయం గురించి జరిగినట్లుగా మాకు కనిపించలేదు. ఈ రోజు సడన్ గా ఆ మనిషి మీద దాడి జరిగింది. చూశారు కదా, ఒళ్ళంతా రక్తంతో అతను పడిపోయినటువంటి ఆ సంఘటన మనం చూస్తాం. ఇప్పుడు నేనేమంటానంటే, పాస్టర్లని ఎవరైనా కొట్టొచ్చు తేజ, పాస్టర్లని ఎవరైనా చంపొచ్చు, పాస్టర్ల మీద ఎవరైనా దాడి చేయొచ్చు. అది పెద్ద విషయం కాదు ప్రభుత్వానికి. పోలీస్ వ్యవస్థ కూడా పట్టించుకోవట్లేదు ఈ విషయం గురించి. అది చాలా కష్టం అనిపిస్తా ఉంది మాకు మనసుకి. ఎలా చూస్తారంటే, గతంలో కూడా మీ పైన కూడా కొన్ని థ్రెటనింగ్ కాల్స్ రావటం, అజయ్ పాస్టర్ కి వచ్చే తర్వాత అభినయ్ పాస్టర్ కూడా థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయి. అండ్ అభినయ్ గారు కూడా క్షమాపణ చెప్పారు కదా ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను. ఇప్పుడు తేజ, భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ఈ మాట నేను ఇప్పటికీ 1,000,000 సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఈ దేశం పుట్టి పెరిగిన వాళ్ళందరికీ వాళ్లకు నచ్చిన మతాన్ని ఆచరించే హక్కు ఉంది, నచ్చిన దేవుణ్ణి నమ్ముకునే హక్కు ఉంది, నచ్చిన దేవుని గురించి ప్రకటించుకునే హక్కు ఉంది. అలాంటప్పుడు మీరు సువార్త ప్రకటిస్తున్నారు కాబట్టి మీరు మా ఊర్లోనికి రాకూడదు, మీరు మత మార్పిడి చేస్తున్నారు, మీరు బ్రతకడానికి వీలు లేదు అని దాడులు చేయడం అది సభ్యత కాదు, సంస్కారం కాదు తేజ. ఇవాళ చూడండి, అభినయ్ దర్శన్ మీద జరిగిన దాడి గురించి మాట్లాడమని నన్ను చాలా మంది అడిగారు. దాదాపు నేనందరూ కూడా ఒకటే మాట చెప్తా ఉన్నా, దయచేసి క్రైస్తవులను కూడా మనుషుల్లాగా చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే మహాకూటమి ప్రభుత్వానికి చేతులెత్తి దండం పెట్టి సవినయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి గారి అబ్బాయి నారా లోకేష్ గారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం, దయచేసి మమ్మల్ని కూడా మనుషుల్లాగా ట్రీట్ చేయండి, మా ప్రాణాలను కూడా ప్రాణాలలాగానే ట్రీట్ చేయండి, చట్టబద్ధంగా మాకున్నటువంటి హక్కులను మీరు కాపాడండి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు. నేను ఈ విషయం గురించి నేను ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు తేజ. నేను జస్ట్ న్యాయం చేయమని అడుగుతున్నాను. ఎవరు అతని మీద దాడి చేశారు, ఏ ఉద్దేశంతో అతని మీద దాడి జరిగింది, ఆ దాడిలో పాల్గొన్నటువంటి నిందితులు ఎవరు, మతపరమైనటువంటి కారణాలతో ఈ దాడి జరిగిందా, రాజకీయ పరమైనటువంటి కారణాలు ఏమైనా ఈ దాడి వెనుకున్నాయా, లేదు వ్యక్తిగతమైనటువంటి కారణాలు ఏమైనా ఈ దాడి వెనుకున్నాయా? గౌరవనీయులైనటువంటి పోలీసు వారు సమగ్రమైనటువంటి విచారణ జరిపితే వివరాలన్నీ బయటకు వస్తాయి తేజ. ప్రవీణ్ పగడాల గారి కేసుని పక్కదారి పట్టించినట్లుగా దయచేసి అభినయ్ దర్శన్ కేసుని కూడా పక్కదారి పట్టించండి. అండ్ ప్రవీణ్ పగడాల కేసులో అభినయ్ దర్శన్ అండ్ మీరు ఆల్రెడీ అరెస్ట్ అయ్యి బయటకు వచ్చారు. అభినయ్ దర్శన్ పైన చాలా మంది అంటే థ్రెటనింగ్ చేసే ప్రయత్నం చేశారు, కొన్ని రికార్డ్స్ అవన్నీ కూడా వినిపించారు. కాబట్టి అంటే మత మార్పిడికి సంబంధించి
ఖచ్చితంగా నెక్స్ట్ నువ్వే అన్నట్టుగా, ఆయన తర్వాత మీరు, మీ తర్వాత ఆయన అన్నట్టుగా కూడా కొన్ని కాల్స్ మీరు వినిపించారు. ఏం జరుగుతుందో ప్రభుత్వానికి తెలిస్తే, పోలీస్ వ్యవస్థకు తెలుసు. నేను నన్ను చంపుతాను అని చెప్పి ఓపెన్ గా వీడియోలు చేశారు. హైదరాబాద్ కి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులైతే నడి రోడ్ల మీద నిన్ను నరికేస్తాం అని చెప్పి వీడియోలు తీసి యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఏదో వాట్సాప్ స్టేటస్ లోనో లేకపోతే యూట్యూబ్ కి సంబంధించిన వాటిల్లోనో కాదు, డైరెక్ట్ గా వీడియోలు రిలీజ్ చేశారు. నేనప్పుడు లోకల్ ఖమ్మంలో నేనుంటున్నటువంటి లోకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో, అలాగే కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి ఖమ్మం, అలాగే డీజీపీ గారికి, తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారికి, వీళ్ళందరికీ కూడా స్పీడ్ పోస్ట్ ద్వారా నా కష్టం చెప్పాను. అయ్యా పరిస్థితి ఇది మొదటిది కాదు, ఇదే చివరిది కాదు, ఇలా చాలా మంది కూడా బెదిరిస్తున్నారు, చంపుతామంటున్నారు, ఓపెన్ గా వీడియోలు చేసి పెడుతున్నారు, ఒక మనిషి ప్రాణం తీస్తామని చెబుతున్నారు, మీరు దయచేసి కేసు నమోదు చేయండి అంటే ఇంతవరకు పట్టించుకున్న దాఖలా లేదు. మేము కంప్లైంట్లు చేసిన తర్వాత ఎఫ్ఐఆర్లు చేసినవి కూడా తీసుకుని పక్కన పడేశారు. వాళ్ళ కనీసం పిలిపించి ఒక మాట అడిగింది కూడా లేదు. అంటే విషయం ఏంటంటే మేము కూడా మనుషులమే, మాకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయి, మమ్మల్ని కూడా బ్రతకనివ్వండి, మా వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది, మతం పేరుతో దాడులు జరుగుతున్నాయి, మతం పేరుతో పట్టుకొని కొడుతున్నారు, చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి, బైబిల్ గ్రంథాలను తగలబెడుతున్నారు, పాస్టర్లను పట్టుకొని కొడుతున్నారు, చర్చి లోపలికి వచ్చి అసభ్యంగా మాట్లాడుతున్నారు, మా క్రైస్తవ స్త్రీల మీద దాడులు జరుగుతున్నాయి, వారితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, దయచేసి మాకు న్యాయం చేయండి అని అడిగితే మమ్మల్ని పట్టించుకునే దిక్కులేదు తేజ. మా తరఫున ఒక పార్టీ మాట్లాడుతూ, ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది కదా తేజ, అతను అభినయ్ దర్శన్ అనే వ్యక్తి చర్చ్ పాస్టర్ మాత్రమే కాదు, అతను భరోసా అనే ఒక రాజకీయ పార్టీకి, అఫ్ కోర్స్ ఆ పార్టీ పెద్ద పార్టీ కాకపోవచ్చు, కోట్ల మంది దానికి సభ్యులు లేకపోవచ్చు, కానీ తను కూడా ఒక రాజకీయ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి మీద అంత క్రూరంగా దాడి జరిగితే మీరు చూసే ఉంటారు. ఆ బొగ్గ మీద పెట్టి కత్తితో నరికిన ఘాట్లు చూసాం, ఆ కాలు మీద పెట్టి నరికినవి చూసాం, ఒంటి మీద పొడిచినవి చూసాం. జరిగితే ఒక్కరు కూడా స్పందించలేదు. అంటే ఈ రోజు జరిగింది కదన్నా, రేపు స్పందిస్తారని మీరు అనుకుంటున్నారేమో. రేపే కాదు, ఇంకెన్ని రోజులు గడిచినా ఏ రాజకీయ పార్టీ కూడా మాకు సంబంధించి ఏం జరిగినా మాట్లాడడానికి సిద్ధంగా లేదు. ఇవాళ ఇంత జరిగింది కదా, తూతూ మంత్రంగా దీన్ని ముగించకపోతే చూడండి, ఈ పెద్ద ఇదే కనుక పోలీసులు దీన్ని పెద్ద కేసుగా తీసుకోరు, పోలీసులు దీని గురించి పెద్ద ఎంక్వైరీ కూడా ఏం చేయరు. చాలా సింపుల్ గా ఓ పిటి కేసు పెట్టినట్లుగా పెట్టి సైలెంట్ గా దాన్ని పక్కన పడేస్తారేమో అనిపిస్తా ఉంది. మనం ప్రవీణ్ పగడాల గారి మరణం చూసాం. అయ్యా, ఆయన ఒక గొప్ప దైవజనుడు, దేవుని వాక్యాన్ని బోధించే అతను వ్యక్తి. మీరు పీఠాధిపతులను ఎంత గౌరవిస్తారో, మతాధిపతులను ఎంత గౌరవిస్తారో, ఆ క్రైస్తవ ధర్మంలో మందు తాగడు. అతను చాలా నీతిగా బ్రతికినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి గురించి తప్పుడు ప్రచారం జరుగుతుంది. దయచేసి అసలు ఏం జరిగిందో పూర్వపరాలన్నీ పరిశీలించి న్యాయాన్ని బయటకు తీసుకురండి. చూస్తుంటే హత్యలాగా కనబడుతోంది. ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ మా క్రైస్తవ సమాజం అంతా ఆందోళనలో ఉంది అని అడిగితే కేసు పెట్టారు తేజ. ప్రవీణ్ పడాల గారు చనిపోయిన పక్కన రాజానగరం పోలీస్ స్టేషన్ లో నా మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చనిపోయిన వ్యక్తి పోస్ట్ మార్టం రిలీజ్ చేయమని అడిగితే నన్ను అరెస్ట్ చేసి 7 రోజులు జైల్లో ఉంచారు. మాకు న్యాయం జరిగిద్దని ఎలా అనుకోవాలి? ఇంకోటి మీరు గమనించారా తేజ, ఇవన్నీ కూడా ఆంధ్రాలోనే జరుగుతున్నాయి. మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరుగుతున్నాయి? ఎందుకు అంటే రాజకీయంగా అతను విమర్శలు చేశాడా ఎవరిపైనైనా? అంటే రీసెంట్ గా ఒక పాడేరు నియోజకవర్గంలో అతను మాట్లాడిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు బయట వైరల్ అవుతున్న పరిస్థితి. నియోజకవర్గ పరిపాలన బాగాలేదంటూ కూడా అక్కడ ఎవరో అతనికి వచ్చి చెప్పడం, కొంతమంది వ్యక్తులు అతను మాట్లాడటం, అలాగే ముఖ్యంగా మత మార్పిడికి సంబంధించి కూడా ఈ దాడి చేశారంటూ చెప్తా ఉన్నారు. దానిపైన మీరేం చెప్తారు? ఇప్పుడు తేజ, దాడి చేసిన వ్యక్తుల్ని పట్టుకుంటే కానీ ఏ ఉద్దేశంతో, ఏ మోటివ్ తో వాళ్ళు దాడి చేశారు అన్న విషయం మనం చెప్పలేం. అయితే ఇందులో 2 విషయాలు ఉన్నాయి. అభినయ్ దర్శన్ దేవుని సేవకుడు మాత్రమే కాదు, రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. అతను కొన్ని నెలలుగా పాదయాత్ర చేస్తున్నాడు పాడేరు నియోజకవర్గంలో. ఆ నియోజకవర్గంలో తిరిగేటప్పుడు జనాల వైపు నుంచి కూడా తనకు మద్దతు లభిస్తా ఉంది. ఆ రోడ్లు సరిగా లేవని, డ్రైనేజీ సిస్టమ్ సరిగా లేదని, ఇక్కడ బాత్రూములు లేవని, నీళ్లు తెచ్చుకోవడానికి చాలా దూరం వెళ్లాల్సి వస్తుందని,
ఆ పింఛన్లు సరిగా అందట్లేదు, పరిస్థితులు బాగాలేవు అని చెప్పి అతను సూటిగా ప్రభుత్వాన్ని అడుగుతున్నాడు. మరి ఆ ప్రభుత్వం సూటిగా ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ఏమైనా స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు ఏమైనా టార్గెట్ చేశారా అనేది ఒక కోణం ఇది. రెండవది, ఇతను ఒక చర్చ్ పాస్టర్ గా ఉండి క్రైస్తవులు అసలు ఎవరు మా ఊర్లోనికి రావడానికి వీల్లేదు అని చెబుతున్నటువంటి మనుషుల మధ్య తిరుగుతున్నాడు కాబట్టి ఎవరైనా మతోన్మాదులు ఎవరైనా ఈ దాడి చేయించుంటారా అన్న ఈ రెండు కోణాలు ఉన్నాయి తేజ ఈ విషయం. రైట్. సో ఫైనల్ గా అజయ్ బాబు గారు మీరేం చెప్తారు? నెక్స్ట్ అజయ్ బాబు నువ్వే అన్నట్టుగా కూడా మీ పైన కమెంట్స్ వస్తా ఉన్నాయి. అండ్ మీ ఇప్పుడు ఏదైతే జరిగిందో అభినయ్ పాస్టర్ పైన, దీనిపైన మీరు ఏ రకంగా పోరాడుతున్నారు, అలాగే మీ డిమాండ్స్ ఏంటి? తేజ, ఒకటి, చంద్రబాబు నాయుడు గారికి, గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారికి, గౌరవనీయులైన లోకేష్ గారికి ఒకటే మాట చెప్పాలనుకుంటున్నా నేను. దయచేసి ప్రజలందరికీ సమానమైనటువంటి న్యాయాన్ని మీరు అందించండి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి పదవి అనేది కొత్త కాదు. అనేక సందర్భాల్లో సమైక్య రాష్ట్రానికి, ప్రత్యేక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన. ఈ రాజకీయం, ఈ పదవులు ఉంటాయి పోతాయి, కానీ ప్రజల హృదయాల్లో ఉండే స్థానం చాలా గొప్పది. ఎంతో మంది, కొన్ని లక్షల మంది క్రైస్తవులు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఓటేశారు, మార్పు కావాలి అని కోరుకున్నారు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, మహాకూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకంగా క్రైస్తవులను టార్గెట్ గా చేసుకుని కొంతమంది వ్యక్తులు దాడి చేస్తున్నారు. కాబట్టి వాటిని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అనేది నేను బలంగా చెప్తున్నాను. రెండో విషయం, ఈ విషయంలో నిందితులు ఎవరున్నారో, ఎవరు ఈ దాడి చేశారో వాళ్ళని ప్రజలందరి ముందు నిలబెట్టాలి. ఏ ఉద్దేశంతో దాడి జరిగిందో తెలియాలి. మతపరమైన కారణాలు ఏమైనా ఉన్నాయా, రాజకీయపరమైన కారణాలు ఏమైనా ఉన్నాయా, వ్యక్తిగతమైనటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న విషయం బయటికి రావాలి. ఒకవేళ ఇది కూడా ప్రవీణ్ పగడాల గారి హత్య విషయం లాగానే పక్కదారి పట్టిస్తే మాత్రం ప్రభుత్వాన్ని అనుమానించాల్సి వస్తుంది తేజ. అప్పుడు ప్రభుత్వం గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో పూర్తి వివరాలు తెలియకుండా ప్రభుత్వం గురించి మాట్లాడడం న్యాయం కాదు. కాబట్టి నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఒక్కటే అడుగుతా ఉన్నా, పారదర్శకంగా విచారణ జరిగించండి, ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోండి. ఇక రెండవది, నన్ను చంపుతాను అని చెప్పి మాట్లాడడం అనేది కొత్త కాదు తేజ. చాలా సందర్భాల్లో మాట్లాడారు, వీడియోలు చేశారు, పోస్టులు పెట్టారు, వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టారు. 2 రోజుల క్రితం కూడా నేను చెప్పాను నన్ను చంపడానికి ప్రయత్నం జరుగుతోంది అని. కానీ మా తెలంగాణ పోలీసులు ఎవరు కూడా దాన్ని పట్టించుకోవడానికి సిద్ధంగా లేరు. మరి ఆంధ్ర పోలీసులు కూడా ఈ విషయం గురించి పట్టించుకోకపోతే ఇక అది మా తలరాత అనుకుంటాం. ఏం చేయగలుగుతాం తేజ? మేమైతే ఏం చేయలేం కదా. మేము ఇస్తే ఒక కేసు తీసుకోరు, కేసు తీసుకున్నా దాని గురించి ఎంక్వైరీ చేయరు, ఎంక్వైరీ చేసినా వాళ్ళని అరెస్ట్ చేయరు. అది అసలు విషయమే కాదు. అజయ్ బాబు ఎవడు, అభినయ్ దర్శన్ ఎవరు? వీళ్ళు చచ్చిపోతే వచ్చే నష్టమే ఉంది వాళ్ళకి. ఆఫ్టర్ ఆల్ పాస్టర్స్ అంతే కదా. అయితే మాకు కూడా తేజ, మాకు కూడా ఎమ్మెల్యేలు ఉండుంటే, మాకు కూడా ఎంపీలు ఉండుంటే, మాకు కూడా మంత్రులు ఉండుంటే, మా వాళ్ళు కూడా ధైర్యంగా అడిగేవాళ్ళు ఏంటి మా మీద ఈ దాడి అని. కానీ మాకెవరు లేరు కదా, మమ్మల్ని అడగడానికి ఎవరు లేరు కదా, మా తరఫున మాట్లాడడానికంటూ మాకు గొంతు లేదు కదా. ఎవరైనా మాట్లాడిన వాళ్ళ మీద కేసు, నోరు తెచ్చి మాట్లాడితేనే కేసు పెడతామని అంటుంటే ఇంకేం మాట్లాడుతుంది తేజ? యావత్ ప్రపంచం చూస్తుంది.